అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 7వ తారీఖు దేవుని వాక్యధానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. నిన్నటి వరకు మనం చూసినటువంటి విషయము మాదిరికరమైనటువంటి సేవకులు. అక్కడ పౌలు తనను గురించి తాను ఇచ్చుకున్నటువంటి ఆ గొప్ప ఉదాహరణను మనం చూసి ఉంటా ఉన్నాం. అలాగే తిమోతి కనపరుస్తున్నటువంటి తన జీవితపు ఆ పరిచర్య విధానమును మనం చూసి ఉంటా ఉన్నాం. అలాగే నిన్నటి దినాన ఎఫెఫ్రోదితో జీవితాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం. అయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము ఒక నిజమైనటువంటి విశ్వాసి కలిగి ఉండేటటువంటి స్పష్టమైన గుణలక్షణాలను ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, పౌలు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక పక్కన అడ్రస్ చేస్తూ ఉన్నాడు, మరొక పక్కన వారి విషయంలో ఆయన వివిధమైనటువంటి ఆ విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. శ్రవలను గురించే కానివ్వండి, లేకపోతే నా గురించి ఇతరులు కక్ష కలిగి ఉండటము గురించే కానివ్వండి, లేకపోతే హెచ్చరిక చేయడం విషయంలోనే కానివ్వండి, ఇలా తర్వాత ఒక మోడల్ని చూపించడం విషయంలో, ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఈ 3వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి మనం చూసినట్లయితే, మెట్టుకు నా సహోదరులారా, దెన్ ఫైనల్లీ అని అనడం మనం ఇక్కడ చూడగలుగుతాం. కాబట్టి ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము. ఈ విషయాలను స్పష్టంగా మనం ఈనాడు గుర్తించబోతా ఉన్నాం. మొదటిగా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఈ రక్షణను విషయంలో లేదా నిజమైన విశ్వాసి అని పిలవడం విషయంలో ఇది మనము క్రొత్త నిబంధన క్రమము నుండి గ్రహిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం గుర్తించినట్లయితే అదే విషయాన్ని బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటన చేశాడు. అక్కడ అనేక మంది ఆ అరణ్యంలోనికి వెళ్ళి యోర్దాను నదిలో తన ద్వారా బాప్తిస్మము పొందేటటువంటి క్రమంలో మనం చూసినట్లయితే అక్కడ యోహాను ప్రకటించినటువంటి ప్రకటన మారు మనస్సు పొందుడి అనేటటువంటి ఆ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు అదే ప్రకటన చేశారు. ఆ తర్వాత అపోస్తలుల కార్యంలోనికి మనం వచ్చినట్లయితే ఫిలిప్పు అదే ప్రకటన చేసి ఒక పక్కన నపంసకుడిని, మరో పక్కన గారడీగల వాడైన సీమోన్ను ఆయన రక్షించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత పేతురు యోహాన్లు అదే ప్రకటన చేశారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా అదే ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము, ఈ రక్షణ అనేది లేదా మన జీవితంలో రక్షణ ద్వారా కలిగినటువంటి మార్పు అనేది బాహ్యంగా ప్రదర్శించబడేది కాదు, కానీ అంతరంగములో మార్పు అనేది స్పష్టముగా మనం చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఆలోచించినట్లయితే గారడీగల వాడైనటువంటి సీమోను ఆయన బాహ్యంగా కనపరచడానికి అందరి వలె నిజముగా రక్షించబడినట్లుగా నటించాడు అంతే, గారడీ చేశాడు అంతే. కానీ ఎప్పుడైతే పేతురు యోహాన్లు వారి యొద్దకు వచ్చినప్పుడు తన యొక్క అంతరంగంలో ఉన్నటువంటి పాపము బట్టబయలు చేయబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే నేటి దినాన కూడా అనేక మంది ఇట్టి విధమైనటువంటి అంతరంగంలో మార్పు లేనటువంటి రక్షణను కనపరచాలనుకుంటా ఉన్నాం. ఇంకా చాలామంది విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మా తాత క్రైస్తవుడు, మా నాన్న క్రైస్తవుడు కాబట్టి నేను కూడా క్రైస్తవునిగా జన్మించాను కాబట్టి బాప్టిజం తీసేసుకుంటూ ఉంటున్నారు.
ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే అది అంతరంగంలో విత్ డీప్ కన్విక్షన్ ఇన్ యువర్ హార్ట్, నీ అంతరంగములో నిజమైన ఒప్పుకోలు దేవుని యొక్క వాక్యము ద్వారా స్వార్థ ద్వారా జరిగితే దెన్ యూ హ్యావ్ టు టేక్ బ్యాప్టిజం. అంటే ఇది ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము. ఆ రక్షణ నీకు ఎట్లా అందించబడుతుందో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. లేకపోతే అంతిమంగా అక్కడ గారడీ గలవాడైన సీమోను ఏం చేశాడండి? పేతురు యోహాన్లు వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ ద్రవ్యంలో తీసి అక్కడ పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారికి పరిశుద్ధాత్మ వచ్చు విధముగా నాకు ఆ వరము లేకపోతే నాకు ఆ అధికారం నీయమని చెప్పాడు. అసలు ఎంత విచారకరమైనటువంటి విషయం. ఇంకా మనం అక్కడ ఆలోచించలేండి. నేను మొదటిసారి చదివినప్పుడు, అది గ్రహించినప్పుడు, అది చూచినప్పుడు నిజంగా నాకు ఆత్మలో చాలా దుఃఖం. దేనికి ఆ గారడీ గలవాడైన సీమోను వెలకడుతున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి శిలువలో కార్చినటువంటి, మన పాపముల కొరకు కార్చినటువంటి రక్తానికి ఆయన వెలకడుతూ ఉన్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం. కాబట్టి అటువంటి మార్పు ఈనాడు భావ్యం కాదు. నాడు దేవుడు ఎదురు చూస్తున్నటువంటి విషయము అంతరంగములో నిజమైనటువంటి మార్పు గలవారంగా ఉండాలని. ఇంకా ఇక్కడ మనం చూసేటటువంటి ఆ నిజమైనటువంటి విశ్వాసి కలిగి ఉండేటటువంటి స్పష్టమైన లక్షణాల్లో మొదటి విషయం ఇక్కడ మనం చూసినట్లయితే వారు యేసునందు ఆనందిస్తారు, ప్రభువునందు ఆనందిస్తారు. అక్కడ చెప్పబడుతున్నటువంటి మొదటి విషయం 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువునందు ఆనందించుడి అంటారు. దే విల్ బి రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆనందము గనక మనం ఆలోచించినట్లయితే అది బాహ్యంగా ఏదో కనబడే విధముగా చూపించేటటువంటి ఆనందము కాదు, కానీ ఇది ప్రభువు ద్వారా ప్రభువుతో నిజమైనటువంటి సహవాసము కలిగి ఉండేటటువంటి వారు. ఈ ఆనందం ఎటువంటి ఆనందం అని అంటే, వాక్యానుసారంగా దేవుని ప్రణాళిక పట్ల పూర్తి నమ్మకము, అట్లాగే ఆయన శక్తి పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉంటూ వారి హృదయ లోతుల్లో కలిగి ఉండేటటువంటి ఆనందము. ఈ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకో. ఈ ఆనందం మనం ఆలోచించినట్లయితే దట్ ఈస్, అదేమంటారు, అది ఎప్పటికీ డిస్టర్బ్ చేయబడని ఆనందం అండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్, మనకు అన్నీ ఉన్నా లేకపోయినా, పరిస్థితులు మనకు అనుకూలంగా జరుగుతున్నా వ్యతిరేకంగా జరుగుతున్నా, ఎన్ని శ్రమలు ఏది మనల్ని వెంటాడుతున్నా కూడా డెస్పరేట్లీ దట్ విల్ నాట్ సప్రెస్ అవర్ జాయ్. దిస్ ఈజ్ ద ట్రూ జాయ్. ఇట్టి విధమైన ఆనందం ఏదేమైనా కూడా నీ ఆనందమును ఏది కూడా కదల్చలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి ఆనందమే. ఈనాడు ద వెరీ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిప్పీస్, ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశము ఇక్కడ మరలా ప్రస్తావించబడతా ఉంది. ది జాయ్ ఆఫ్ ఎపిస్టల్ అని చెప్పమని ఆనందమును ప్రస్తావించేటటువంటి పత్రిక అని మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. అదే ఆనందాన్ని ఇక్కడ మనకు తిరిగి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి. నిజమైన విశ్వాసికి ఉండేటటువంటి మొదట స్పష్టమైనటువంటి గుణలక్షణము ఆనందిస్తాడు, ప్రభువునందు ఆనందిస్తాడు. రెండవ లక్షణం మనం అక్కడ చూసినట్లయితే వివేచనను వారు అభ్యసిస్తారు. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి వివేచన దేని విషయంలో అని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మీకు మరలా రాస్తా ఉన్నాను, నాకు కష్టమైనది కాదు ఇది రాయడము, మీకు అది క్షేమకరము, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అక్కడ, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, చేదన్ని ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆలోచించండి, ఏదైనా ఒక విషయము పదే పదే చెప్పబడుతుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్
అండ్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యు మే బీ డివియేటెడ్ ఫ్రమ్ దట్ థింగ్. అంటే పదే పదే ఏదైనా విషయము చెప్పబడుతుందంటే అది చాలా ప్రాముఖ్యమైన విషయము. అంత మట్టుకే కాకుండా ఆ విషయంలో మనము తప్పిపోయేటటువంటి అవకాశం ఉందని ఇక్కడ చెప్పబడడం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. పౌలు ఇంతకు ముందుకు చెప్పాడు, మరలా ఇప్పుడు జ్ఞాపకం చేయడానికి నాకేమది కష్టము కాదు, బట్ అది మీ యొక్క మంచికి, మీకు అది క్షేమము గనక, ఇట్ ఈస్ అ సేఫ్ గార్డ్ ఫర్ యూ. ఆ విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేన్ని గురించి పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు, దేన్ని గురించి మరి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి దినాన ఈ విషయం పట్ల మనము కూడా ఒక వివేచన గలవారమై ఉండాలి. ఎవరిని కుక్కలుగా ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు? అబద్ధ బోధకులనని మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ కుక్కలు అనగానే ఆయన ఇస్తున్నటువంటి ఒక నిర్వచనము, అక్కడ మత్తయి సువార్తలో ఆ స్త్రీని బట్టి ఆయన చెప్పినటువంటి కుక్కలు కాదండి. కుక్క పిల్లలు తన బల్ల మీద నుండి పడే ముక్కలను అవి ఆ పెంపుడు కుక్కలుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాము. కానీ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి కుక్కలను గురించి మనం ఆలోచించినట్లయితే ఇవి ఒక క్రూరమైనటువంటి జంతువులు. ఇంకా అంత మట్టుకే కాకుండా అవి అక్కడ మనుష్యులను ఛేదించి అవి చంపేటటువంటి కుక్కలుగా ఇక్కడ పరిగణించబడతా ఉన్నాయి. ఈ విషయాన్ని స్పష్టంగా అంటే ఈ అబద్ధ బోధకులను ఎంత క్రూరమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ దేవుడు పౌలు సంబోధిస్తూ ఉన్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అక్కడ చెప్తా, దే ఈట్ అవే యువర్ స్పిరిట్ అని అంటాం. అంటే వారు నీ యొక్క ఆత్మను నాశనము చేస్తారు. ఈ విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి. ఎందుకనంటే చాలా సందర్భాల్లో నేటి దినాన గుడ్డిగా లేదా క్రైస్తవ్యం ఒక గుడ్డితనంలో ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఏదైనా దేవుని వాక్యమే కదా అంటారు సింపుల్గా, ఎవరైనా పాస్టరే కదా అంటారు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము, ఎవరు అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొదటగా వారు చేస్తున్నటువంటి బోధ అబద్ధమైనదో లేదా నిజమైనదో తెలియాలంటే నీకు అసలు వాక్యము చదివే అలవాటు ఉండాలి. ఆ వాక్యములో ఏమి ఉంటుందో తెలుసుకునేటటువంటి స్పృహ కలిగి ఉంటేనే కదా దెన్ యూ కెన్ డిస్టింగ్విష్ ఎవరు నిజమైన బోధ చేస్తూ ఉన్నారు, ఎవరు అబద్ధ బోధకులని. నేటి దినాన ఇటువంటి గుడ్డితనంలో ఉంటే అంతిమంగా ఈ అబద్ధ బోధకులు నీ ప్రయాణాన్ని నరకానికి మారుస్తారు. కొన్ని విషయాలు ఈ అబద్ధ బోధకులు చేస్తున్నటువంటి విషయాలను చూస్తూ ఉంటే దుఃఖము కలుగుతూ ఉంటుంది. స్వస్థతలని దారి తప్పించడము, ఇంకా ఏదో అక్కడ జరగరానిది జరిగిపోతుందని చూపించుకోవడం, జస్ట్ షో ఆఫ్. ఇటువంటి వాటికి నేటి దినాన్ని అట్రాక్ట్ అయ్యి గుడ్డివారుగా వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యము ద్వారా నిజమైనటువంటి ఒప్పుకోలు వారి జీవితాల్లో ఉండటం లేదు. మీరు ఆలోచించండి, ఏ వ్యక్తి అయినా కూడా నేటి దినాన వారు చూపించేటటువంటి ఆ మార్పుల విషయంలో, ఈ సంఘానికి వచ్చాను నేను ఆశీర్వదించబడ్డాను, లేకపోతే ఈ సంఘానికి వచ్చాను నాకు అన్ని అప్పులు ఉండే ఈ అప్పులు తీరిపోయినాయి, లేకపోతే ఈ సంఘానికి వచ్చినాక నా కుమార్తె పెళ్ళయిందో నా కుమారుని పెళ్ళయిందో నాకు ఇటువంటి వ్యర్థమైనవి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వారు చెప్పిన వాక్యము ద్వారా లేదా నేను చదివినటువంటి ఆ వాక్యము ద్వారా నా హృదయములో నిజమైన మార్పు కలిగింది. ఆ వాక్యము ద్వారా నేను దేవుడు నాతో మాట్లాడాడు. ఇటువంటి విషయాలు ఎక్కడ మనం ఇటువంటి సాక్ష్యాలు చూడడం లేదండి. ఈ విషయాలను స్పష్టంగా మనం స్పృశించాలి. ఇంకా ఆనాటి సంఘంలో ఉంటున్నటువంటి గొప్ప వాదన లేకపోతే సున్నతి విషయంలో అక్కడ పౌలు మరి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సున్నతి విషయంలో మనం ఒకవేళ ఆలోచించినట్లయితే పౌలు ఒక క్లియర్
డిస్క్రిప్షన్ వారికి ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. ఇదే సున్నతి విషయంలో పౌలు రోమీలకు రాసినటువంటి పత్రికలో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 25వ వచనం నుండి 22వ అధ్యాయం అండి, 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినట్లయితే, నీవు ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రం అతిక్రమించు వాడవైతివా, నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడే ఉండియో సున్నతి గలవాడుగా ఎంచబడును గదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రం అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఎంత క్లియర్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. మీరు ఆలోచించండి, ఒకవేళ ఆ సున్నతి ద్వారానే రక్షణ వచ్చేటటువంటి విధమైతే యూదులందరూ రక్షించబడేటటువంటి వారు. అంటే సున్నతి జరిగినట్లయితే నీవు ఆ ధర్మశాస్త్రమునకు లోబడుతున్నటువంటి వాడవే, నీవు ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చగలుగుతావా అంటే దట్ ఈస్ అ ఫెయిల్యూర్. క్లియర్గా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఒకవేళ నిజంగా ధర్మశాస్త్రము అందరూ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేవారైతే యేసుక్రీస్తు రావడం ఎందుకు? వీ హ్యావ్ ఫెయిల్ ఇన్ ఫాలోయింగ్ దట్ లా. స్పష్టంగా ధర్మశాస్త్రమును ఏ వ్యక్తి కూడా నెరవేర్చేటటువంటి జీవితము కలిగి ఉండలేడు. అందుకు కాదా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది. ఈ ధర్మశాస్త్రము లేకుండా మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దలేదా? మనల్ని రక్షించలేదా? మళ్ళీ సున్నతి ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే, అబద్ధ బోధకులు వారి యొక్క రక్షణను దారి తప్పిస్తూ ఉన్నారు. అందుకని క్లియర్గా హృదయమందు సున్నతి గలవాడే అక్కడ యూదుడని చెప్పబడడం అంటే స్పష్టముగా ఈ రక్షణ సున్నతి లేకుండా నీ హృదయమందు విశ్వసించిన ఎడలా, ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. ఇటువంటి దాన్ని పౌలు మరి ఒకసారి ఖండిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ నిజమైనటువంటి విశ్వాసి కలిగి ఉండేటటువంటి మరొక లక్షణము, ఆత్మలో దేవునిని ఆరాధిస్తాడు. ఆత్మలో దేవుని ఆరాధిస్తాడు. మనం ఇక్కడ గ్రహించేటటువంటి విషయం, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటటువంటి ఆ మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్తాం, తిరిగి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం, ఆత్మలో దేవుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ స్పష్టంగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అంటాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు, who worship in the spirit of God. ఈనాడు ఇది మనము కలిగి ఉండవలసినటువంటి ఆరాధన క్రమం. ఇది ఏదో ఆదివారము ఆరాధనలో మనకు సమయం ఇస్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు ఆరాధించడం కాదండి. ప్రతిరోజు నీ జీవితంలో ఇట్టి దేవుని యందు ఆరాధించేటటువంటి, దేవుని ఆత్మ యందు ఆరాధించేటటువంటి క్రమము నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. ఇది ఒకవేళ మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ ఏ వన్ సండే ఆస్పెక్ట్, ఒక ఆదివారపు క్రియ కాదు, కానీ ప్రతిరోజు మన జీవితంలో ఆత్మలో దేవుని యొక్క ఆత్మయందు ఆనందించు ఆయనను ఆరాధించే వారమై ఉంటా ఉన్నాము. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతిని ఆచరించు వారము అంటాడు. క్రీస్తు యేసునందు అతిశయించడము, క్రీస్తు యేసునందు అతిశయించడము. ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా, ఇక్కడ మన యొక్క అతిశయము దేవుని యందు ఉండాలి, కానీ ఇక్కడ ఇతరత్రమైనటువంటి విషయాల పట్ల కాదు. నేటి దినాన
అనేక మంది వారి యొక్క విశ్వాసాన్ని దేనికి కన్ఫైన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడికి పరిమితం చేస్తూ ఉన్నారనంటే, నేను ఇట్లా చేస్తే నా పక్కింటి వారు, లేకపోతే నేను ఇట్లా చేస్తే వారేమనుకుంటారో, మా చుట్టాలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు, దానికి మన యొక్క విశ్వాసాన్ని పరిమితం. కానీ ఉండవలసినటువంటి స్పృహ, ఈజ్ ఇట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్, అది దేవుని ఎదుట సరి అయినదా కాదా, నా దేవుడు ఏమనుకుంటాడు అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. కాబట్టి క్రీస్తు యేసునందు అతిశయం ఉండాలి. అది నిజమైన విశ్వాసి కలిగి ఉండేటటువంటి. ఇంకా చివరిగా, నిజమైన విశ్వాసి తన శరీరాన్ని ఎప్పుడూ ఆస్పదము చేసుకున్నాడు. అందుకని అక్కడ చెప్తా ఉన్నాడు 3వ వచనంలో ప్రారంభంలో, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక అంటాడు. దే విల్ నాట్ పుట్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఫ్లెష్. శరీరాన్ని ఎప్పుడు ఆస్పదము చేసుకోరు. అందుకని అక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయము మనం గుర్తించినట్లయితే, శరీర సంబంధమైన మనస్సు అక్కడ మృతము అని చెప్పబడడం మనం గుర్తించగలుగుతాం. ఆత్మ సంబంధమైన వారు శరీర సంబంధమైనటువంటి వారికి ఇచ్చేటటువంటి ఒక గొప్ప భేదమును మనము చూడగలుగుతూ ఉంటాము. శరీర కార్యములని స్పష్టము చేస్తూ అవి మృతమైనవిగా చెప్పబడుతుండడం మనం చూడగలుగుతాం. కాబట్టి అంటే మన శరీరాన్ని మనము కారణము, లేకపోతే ఆస్పదము చేసుకునడము కాదు, కానీ దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచడం. నాడు నిజమైన విశ్వాసి కలిగి ఉండే స్పష్టమైన లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రభువునందు ఆనందిస్తాడు. ఇంకా మనం అక్కడ గుర్తించినట్లయితే, అబద్ధ బోధకుల ఎవరు, ఏది మంచి బోధ అని ఒక క్లియర్ వివేచన కలిగి ఉంటాడు. ఇంకా మనం అక్కడ గ్రహించినట్లయితే ఆత్మలో దేవుణ్ణి ఆరాధిస్తాడు. ఇంకా క్రీస్తునందు అతిశయిస్తాడు, శరీరమును ఆస్పదము చేసుకున్నాడు. ఇటువంటి స్పష్టమైన గుణ లక్షణాలు నీవు కలిగి ఉంటావు. దీనికి ఎవరం అతీతులం కాదండి. నేనైనా ఇది 100% ఉన్నానా అంటే, ఈవెన్ ఐ యామ్ ఎగ్జామినింగ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ పాయింట్. నేను కూడా ఈ సమయంలో నన్ను నేను పరీక్షించుకుంటాను. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మన జ్ఞానాన్ని, దేవుని కన్నా మించిన జ్ఞానం నాకుందని మనము బూస్ట్ అవుతూ ఉంటాం. కాదు, దేవుని వాక్యం ఇక్కడ మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. దేని యందు నీవు లక్ష్యం ఉంచుతావు. నిజమైన విశ్వాసిగా ఇట్టి గుణలక్షణాలను నీవు కలిగి ఉంటావు. ప్రార్థన చేసుకుంటాం. అత్యంత కృపగల దేవా, అయ్యా, ఈనాడు నిజమైన విశ్వాసులకు మీరు హెచ్చరిస్తున్నటువంటి ఈ క్లియర్ ఒక ఇంటెన్షన్ను మేము గుర్తించగలగటానికి మీ కృపలో భద్రపరచు. నిజంగా తండ్రి, అయ్యా, ఈ 3 వచనాల్లో మీరు ఇస్తున్నటువంటి గొప్ప వచనం, నీ యందు మేము ఆనందించాలి. నిజంగా ఇట్టి ఆనందము మాలో ఉంటున్నప్పుడే అయ్యా, ఇట్ విల్ బి అన్షేకబుల్. ఎవరు మా ఆనందాన్ని కదిలించలేరు. ఏ పరిస్థితుల్లో మా ఆనందాన్ని తండ్రి దేవా దొంగిలించలేవు. ఇట్టి విధముగా మేము ఆలోచించి, అయ్యా, అబద్ధ బోధకుల కుక్కలని మీరు సంబోధిస్తూ ఉన్నారనంటే ఖచ్చితముగా అది మాకు ఎంతో ప్రమాదకరమని మేము ఇక్కడ గ్రహించాం. మా ఆత్మలను చంపివేసేటటువంటి అంత ప్రమాదమని మేము గ్రహించడానికి మీ కృపలో భద్రపరచుకోండి. అయ్యా, నీ యందు అతిశయించువారం, ఆత్మలో మేము ఎల్లప్పుడూ ఆరాధించువారం, శరీర కార్యములను లేదా మా శరీరములను మేము ఆస్పదము చేసుకునక ఇట్టి రీతిగా ఉండినప్పుడే కదా మీ వాక్యంలో స్పష్టంగా నిజమైన విశ్వాసులముగా మేము పరిగణించబడతాం. అయ్యా, ఇట్టి విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ముందుకు కొనసాగడానికి మీ కృపలో భద్రపరచుకున్నాము. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.